ఫ్రెండ్స్, ఇప్పుడు కావ్య గురించి కొన్ని న్యూస్లు వైరల్ అయిపోతున్నాయి. ఏంటి చూసేద్దాం. కావ్య చిన్ని సీరియల్లో చేస్తుంది కదా. చిన్ని సీరియల్తో పాటు జీవన తరంగాలు సీరియల్ చేస్తుంది. మే 26న ఆఫ్టర్ 1 o'clockకి ఆ సీరియల్ స్టార్ట్ అవుతుంది. సో డోంట్ మిస్. దీనిలో వచ్చేసి ఇప్పుడు చిన్ని సీరియల్లో అన్న క్యారెక్టర్ని బాలరాజు చంపినట్టు అట్లా జైలు పెట్టారు కదా. సో ఆ బాలరాజుని బయటికి తీసుకురావడం కోసం నిఖిల్ ఎంటర్ అవుతున్నాడట. అది ఈ నెక్స్ట్ వీక్లో నిఖిల్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి మనకు అందరం లేటెస్ట్ న్యూస్. ఎందుకంటే టుమారో ఎపిసోడ్లో వచ్చేసి కోర్టులో హాజరుపరుస్తారు. సో అక్కడ శిక్ష పడుతుందో లేకపోతే ఏమన్నా మిరాకిల్ జరుగుతున్నాయో మనకు తెలియదు. అది ఎపిసోడ్లోనే చూడాల్సి వస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు వచ్చేసి కావ్య గురించి ఒక న్యూస్ తెలుస్తుంది. ఆ న్యూస్ ఏంటంటే కావ్య వచ్చేసి ఒక ఇంటర్వ్యూ లాంటిది ఇచ్చి ఆ ఇంటర్వ్యూలో తను చేస్తున్న ప్రాజెక్ట్స్, తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ప్లస్ తన లైఫ్ అంటే ఎట్లా డిసైడ్ చేసుకోబోతుంది అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పబోతుందని చెప్పి మనకు అది లేటెస్ట్ న్యూస్. ఎందుకంటే ఇంతకుముందు చాలా సార్లు బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్ ఉన్నప్పుడు బయట తను చాలా ప్రోగ్రామ్స్లో పాల్గొనడం చూసాం, చాలా ఇంటర్వ్యూలో పాల్గొనడం చూసాం. బట్ ఈ మధ్య అయితే తనలు ఇద్దరిని ట్యాగ్ చేయొద్దు అన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పోస్టులు అయితే పెట్టలేదని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్. ఈ మధ్య పోస్టులు పెట్టినాయి అని వచ్చినాయి అన్ని రూమర్స్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి త్వరలో పోస్టులు అన్నిట్లో చాలా యాక్టివ్ ఉంటుందని చెప్పి మనకి లేటెస్ట్ న్యూస్. బట్ రీజన్ అయితే మనకి కావ్యనే చెప్తుందట. చూద్దాం అంటే దేని గురించి